ఓం 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 శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. సభాభ్యాం సభాపతిభ్యశ్చ నమో నమ. నేటి పంచాంగ స్వాగతం. ఈరోజు వచ్చేసరికి మనకు 7వ తారీఖు 9వ నెల 2025 అనగా ఈరోజు పౌర్ణమి తిథి రాత్రి 11 గంటల 46 నిమిషాల వరకు ఉంటుంది. శతభిష నక్షత్రం ఈరోజు రాత్రి 10 గంటల 26 నిమిషాల వరకు ఉంటుంది. అలాగే ఈరోజు సుకర్మ యోగం 10 గంటల 43 నిమిషాల రాత్రి వరకు ఉంటుంది. విష్టీకరణం ఉదయం 12 గంటల 50 నిమిషాల వరకు అన్నమాట ఉంటుంది. తదనంతరం బాబుకరణం ప్రారంభమవుతుంది. ఈరోజు ముఖ్యంగా తినకుండా వస్తువులో చూసినట్లయితే అమిస్ తినరాదు. అలాగే దాంతోపాటు బూడిద గుమ్మిడికాయ తినరాదు. ఈరోజు అధిష్టాన దేవుడిగా మనకి నవగ్రహాలు శ్రీ ఉషా ఛాయ పద్మిని సమేత శ్రీ సూర్యనారాయణని అర్చించాలి. అలాగే చంద్రదేవత అర్చన కూడా ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. దాంతోపాటు చంద్రగ్రహణం సందర్భంగా కొన్ని నియమాలు అయితే మనము పాటించాలి. దాంట్లోటి ముఖ్యంగా ఈరోజు రాత్రి 11 గంటల 1 నిమిషం నుండి ప్రారంభమయ్యి 3 గంటల 30 నిమిషాల వరకు ఏ చంద్రగ్రహణం అయితే ఉంటుందో దాని గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా ఈ సమయంలో గ్రహణ యొక్క తీవ్రత ఎక్కువగా ఉండే చేతన మనం కొన్ని నియమాలు అయితే పాటించాలి. ఈ సమయంలో గృహం లోపల అంటే ఇంట్లో ఉండి మనసులో జపము ధ్యానము చేసినట్లయితే మంచి ఫలితాన్ని పొందవచ్చు. దాంతోపాటు ఆహార విషయంకి వచ్చినట్లయితే స్వల్పాహారం కానీ లేదా త్వరగా జీర్ణం అయ్యే ఆహారం తీసుకున్నట్లయితే మంచిది. ముఖ్యంగా ఈరోజు సాయంత్రం 5 గంటల లోపలే ఈ ఆహారాన్ని భుజిస్తే మంచిది. అయితే ఆహార విషయంకి వచ్చినట్లయితే ముఖ్యంగా ఎవరైతే వ్యాధిగ్రస్తులు ఉన్నారో అంటే క్రానిక్ డిజీజ్ అంటారనమాట. అంటే ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో ఎవరైతే బాధపడుతున్నారో ఉదాహరణకి షుగర్ కానీ ఐబీపీ కానీ లేదా మిగతా దీర్ఘకాలిక వ్యాధులతో ఎవరైతే బాధపడుతున్నారో వారికి నియమం వర్తించదు. వారు కొంతవరకు భోజనం చేస్తే చాలు. ఎటువంటి పరిస్థితుల్లో వారు ఈ భోజనానికి ఆహారానికి దూరంగా ఉండరాదన్నట్టు మనకు దీని ద్వారా చెప్పబడుతుంది. అందు గురించి అలాంటి వ్యక్తులకి ఇటువంటి నియమాలు వర్తించవు. ఇది గ్రహించి అందరూ కూడా స్వల్పాహారం తీసుకొని వారి ఆరోగ్యం కాపాడుకోవాలని ఈ యొక్క చంద్రగ్రహణం సందర్భంగా వివరణ అయితే ఇస్తున్నాము. దాంతోపాటు తెల్లవారితే సోమవారం కానీ ఆ రోజు ఉదయం కానీ లేదా సాయంత్రం కానీ వారి యొక్క దోష పరిమాణాన్ని బట్టి వారు శాంతి జరిపించుకొని ముఖ్యంగా బ్రాహ్మణునికి ఇచ్చే దానం కంటే దేవాలయంలో దానం ఇచ్చినట్లయితే విశేష ఫలితాన్ని పొందవచ్చు. బ్రాహ్మణం కంటే దైవ దర్శనం అనంతరం ఒక దేవాలయంకి దానం ఇచ్చినట్లయితే విశేష పుణ్యం పొందవచ్చు. అందుకే బ్రాహ్మణుని కంటే ఈ దానాన్ని ఒక దేవాలయానికి ఒక ఉత్తమమైన వ్యక్తులకి ఇచ్చినట్లయితే అధిక ఫలితాన్ని మీరు పొందవచ్చు. ఈ సమయంలో నవగ్రహాల ఈ యొక్క శాంతి కూడా చేసినట్లయితే విశేష ఫలితాన్ని కూడా మనం పొందవచ్చు. అందుకే జాగరూకులై మీరు ఎవరికి దానం ఇస్తే ఎటువంటి ఫలితాన్ని పొందుతారు అనే విషయం మీరు గ్రహించి సద్బ్రాహ్మణులకి ఒకవేళ ఇవ్వడానికి కొంత ఇవ్వండి తప్ప మిగతా వారికి ఇవ్వని అవసరం లేదన్నట్టు మనకి జ్యోతిష శాస్త్రంతో పాటు అష్టాదశ పురాణంలో వివరించడం జరిగింది. ఎక్కువగా తెలుసుకోవాలంటే మీరు నారద పురాణాన్ని పరిశీలించినట్లయితే ఈ దాన ధర్మాల గురించి మనకి ఉత్తమమైన పద్ధతులు తెలుసుకోవచ్చు. అలాగే ఇది ఈరోజు నేటి పంచాంగ విశేషాలు. తదుపరి కార్యక్రమంలో మరికొంత జ్ఞానం గురించి మిగతా విషయాల గురించి తెలుసుకుంటాం. అంతవరకు సెలవు. స్వస్తి.